నేను మిమ్మల్ని ఆ రోజు నుంచి చూస్తున్నాను. మీరు ఒక్కసారి కూడా మన గంగని జైలుకి వెళ్ళి చూడలేదేంటి? ఎందుకు తాతయ్య? మీ ఫ్రెండ్ చనిపోవడానికి గంగే కారణమని నమ్ముతున్నారా? మాట్లాడని తాతయ్య. గంగ మీద కోపమా తాతయ్య? నేనిప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నానమ్మా. ఈ క్షణం నేను ఆలోచించేది మరుక్షణంలో అబద్ధంలా అనిపిస్తోంది. నా ఒళ్ళో పెరిగిన గంగ ఈ విధంగా చేయదు అని నేను నమ్మినా గంగే స్వయంగా నేనే కుమార్ని చంపాను అని చెప్తుంటే ఏ గంగని నేను నమ్మాలి? నువ్వే చెప్పమ్మా. నాలో ఉన్నటువంటి గంగనా లేక బయట ఉన్నటువంటి గంగనా తెలియటం లేదమ్మా. ఈ ఇల్లు సంతోషంగా ఉండటం కోసం ఏవేవో చేశాను. అందులో ఒకటి గంగకి అరుణ్తో పెళ్లి జరిపించటం. కానీ ఇప్పుడు గంగ ఈ ఇంటికి రావటం ఇష్టం లేకుండా జైల్లో ఉందంటే తనకి అనుభవించే అదృష్టం లేదనుకోవాలా లేక జీవించటమే ఇష్టం లేదనుకోవాలా? ఏం అర్థం కావట్లేదు. కానీ తను ఏ విషయమూ చెప్పకుండా అలా మౌనంగా ఉండటానికి వెనక బలమైన కారణం ఉందనుకోవాలా లేక తను ఆపదలో ఉందనుకోవాలా? గంగ చేస్తున్నది త్యాగమా లేక పొగరు అర్థం కావడం లేదు. తను చంపింది నా పార్ట్నర్నే కావచ్చు, కానీ చనిపోయింది నేనేనమ్మా. ఇంతకు మించి నన్నేమీ అడగొద్దమ్మా. కుటుంబం బాగుండటం కోసం దేవతకు మొక్కుకుని మేకని బలిచ్చేటప్పుడు ఓ మోగజీవి ప్రాణం పోతోందని ఎవరూ ఆలోచించరు. ఆ దేవుడు మంచి చేస్తే చాలు అని మనం అనుకుంటాం. నేను కూడా అలా అనుకునేనమ్మా. కొన్ని పనులు చేసి పుణ్యం సంపాదించాను. అలా చేయడంలో కొన్ని పుణ్యాలకి మధ్యలో నాకు తెలియకుండానే కొన్ని పాపాలు కూడా చేరాయి. అందుకనే ఈ కుటుంబంలో ఇన్ని సమస్యలేమో అని భయంగా ఉందమ్మా. మామూలుగా తాతయ్య ఒడిలోనే పిల్లలు పడుకుంటారు, కానీ ఇప్పుడు నా మానసిక స్థితికి కాసేపు నీ ఒడిలో పడుకోవాలనిపిస్తోందమ్మా. పడుకోనా? తాతయ్య, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు తాతయ్య. నాకు ఏమీ అర్థం కాలేదు. మీరు ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు. ఏడవకండి తాతయ్య. ఇక మీదట నేను మిమ్మల్ని ఏమీ అడగను తాతయ్య. ఏడవకండి. సారీ తాతయ్య. అయ్యగారు, నువ్వా? ఏంటమ్మా, మీ వాళ్ళతో మాట్లాడావా? ఎప్పుడు రమ్మని చెప్పారు?
ఏంటమ్మా ఏం మాట్లాడడం లేదు? ఏం లేదయ్యా, మాట్లాడాను. రేపే రమ్మన్నారు. కానీ కుటుంబ సమేతంగా అందర్నీ రమ్మని చెప్పారయ్యా. మీరు కుటుంబ సమేతంగా వెళ్ళిరండి అయ్యా. దాందే ఉంది, అందరితోనూ మాట్లాడి తీసుకువెళ్తాను. రేపే శివపురంలోని ఆ నాగదేవతను దర్శించుకుని నా కుటుంబానికి పట్టిన దోషాన్ని నివృత్తి చేసుకుంటాను. చాలా మంచిదయ్యా. సంతోషమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు? ఆల్రెడీ ఉదయం నుంచి నువ్వు ఏమీ తినలేదు, పైగా ఏడ్చి ఏడ్చి టైర్డ్ అయిపోయావు. పైగా నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు. నీ శరీరం తట్టుకుంటుందా? తట్టుకోక్కర్లేదు, నేను చచ్చిపోతాను. కళ్ళ ముందే భర్త ఇబ్బంది పడుతూ ఉంటే నేను కాపాడుకోలేకపోతున్నాను. విషయం ఏంటని నువ్వు చెప్తేనే తెలుస్తుంది. నా చుట్టూ ఉన్న ఆపదల్ని నేనెలా మీకు అర్థమయ్యేలా చెప్పగలను? పర్వాలేదు, నీ సమస్య ఏంటని చెప్పు. భైరవి వల్ల ఆయనకి ఏమన్నా జరుగుతుందేమోనని భయంగా ఉంది. కానీ ఆయనతో నేను కలిసి జీవించలేకపోయినా ఎక్కడో ఒక చోట ఆయన బాగుంటారనే ఉద్దేశంతోనే ఇక్కడే ఉండిపోదామని జైలుకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన కాపదుందని నువ్వు చెప్పాక ఏం చేయాలో తెలియడం లేదు. నాకు కావాల్సింది చెప్పకుండా తన పురాణమే చెప్తోంది. సరే, ఈ విషయం నాతో చెప్పడం కంటే నీ భర్తతో చెప్పొచ్చు కదా. నేను జైల్లో ఉన్నదే ఆయన కుటుంబం బాగుండాలనే. అలాంటప్పుడు నిజం చెప్పి నేనెలా ఆయనకి ఆపద కలిగించగలను? ఏమంటున్నావు? ఆయనకి ఆపద కలగకూడదని నువ్వు ఈ జైలుకి వచ్చావా? ఆ రోజు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావు అన్నావే, అది ఇదేనా గంగా? ఏంటి నువ్వు ఇలా మతిలేని విధంగా ప్రవర్తించేట్టు? అంతగా ఏం జరిగింది? నేను పూజించిన ఆ నాగమ్మ నా మీద పగపట్టి నన్ను పరిస్థితికి తీసుకొచ్చింది. ఇక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావడం లేదు.